ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎవరు కూడా కూల్చలేరంటూ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తీరుతామని అన్నారు. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన పార్టీ అని, అంతరించిపోతున్న పార్టీ. సర్వే రిపోర్ట్లో బహుశా వారికి వచ్చే సీట్లు ఏమైనా లెక్కేసుకొని 2 కూడా రావని లెక్కేసుకొని మర్చిపోయి ఏదేదో కాంగ్రెస్ అని మాట్లాడుతున్నట్టుంది. ఈరోజు రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతూ ఉన్నారు. మీ పార్టీ పరిస్థితి బాగాలేక ప్రజల్లో మేము ఇంకా బతికే ఉన్నామని చెప్పుకోవడం కోసం ఇటువంటి ఆశీర్వాద సభలను పెట్టుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో అంటే ఆడిపోద్ది ప్రభుత్వం. ఎవడి ప్రభుత్వాన్ని కూల్చగలిగేది? 100% ప్రజాస్వామ్యంగా గెలిచిన ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు సంపూర్ణంగా పాలిస్తుంది. సంపూర్ణంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు తీర్పు తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలిస్తుంది.